మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ దివ్యనామంన మీకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించిన గాక. ఆమేన్. రండి, కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మనము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక ధ్యానంలో ఉన్నాం. ఈరోజు కూడా అదే పత్రికలో నుండి ఒక చిన్న మాటను మనము ధ్యానం చేద్దాం, చదువుకుందాం. 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఈ యొక్క వచనము మనకందరికీ సుపరిచితమే కదా. దేనిని గురించి చింతపడొద్దు కానీ ప్రార్థన విజ్ఞాపన చేయాలి అనేటటువంటి మాట మనందరికీ తెలుసు. కానీ మనము క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక అలవాటు ఏమిటి అనంటే, అన్నీ తెలుసు, అన్ని వాక్యాలు తెలుసు, దేవుని యొక్క వాక్యాలు అద్భుతంగా విన్నటువంటి అనుభవం ఉంటుంది. కానీ మన పరిస్థితులకు వచ్చేసరికి మనం వాటిని ఏం చేస్తామనంటే మర్చిపోతూ ఉంటాం. మర్చిపోయి ఏదో పేతురు కదా అలలను చూసి భయపడినట్లుగా మనము భయపడుతున్నటువంటి పరిస్థితి మన జీవితంలో ఉంటుంది. ఎన్నో దేవుని వాగ్దానాలు ఉన్నాయి, ఎన్నో వాక్యాలు విన్నటువంటి అనుభవం ఉన్నది కదా. అయినప్పటికీ కూడా ఏదో ఒక భయం, ఏదో ఒక చింత, ఏదో ఒక ఆందోళన మన జీవితాలను కలవరపెడుతూ ఉంటుంది కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మరలా ప్రభు నామం పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేనిని గూర్చి చింతపడకుడి. ఈరోజు అంశం ఏమిటి అనంటే చింతపడకుడి. దేనిని గూర్చియో చింతపడకుడి. దేనిని గూర్చియు అనంటే దేనిని గూర్చియో. ఇక్కడ వ్రాయబడినటువంటి వచనాన్ని మనం గమనించినట్లయితే దేన్ని గూర్చి అని అంటున్నాడు. ఇక్కడ వాడబడుతున్నటువంటి మాట ఏందనంటే వీటి విషయములో మాత్రం చింతపడద్దు, వీటి విషయంలో మాత్రం చింతపడండి అనేటటువంటిది లేదు. ఇక్కడ అన్నీ అని అంటున్నాడు. దీని గురించి చింతపడితే పడండి కానీ దీని గురించి మాత్రం చింతపడొద్దు అని అంటలేడు. దేని గురించి, ఏ పరిస్థితి అయినా సరే, అది నువ్వు ఏదైనా చెప్పండి, మీరు ఏదైనా చెప్పండి, ఏ పరిస్థితిని గురించి అయినా కూడా చింతపడొద్దు అని చెప్తున్నాడు దేవుడు. అయ్యో ఇది పరిస్థితి చాలా భయంకరమైనటువంటిది అండి, ఇది తీవ్రమైనటువంటిది అని అంటే దాని గురించి కూడా దీంట్లోనే ఇంక్లూడింగ్ ఉన్నది. దేని గురించి అని, దేనిని గురించి చింతపడొద్దు. అసలు మన జీవితంలో దేని గురించి ప్రాముఖ్యంగా చింతపడతాం చెప్పండి. దేని గురించి నేను ఒక 3 విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది మన ప్రాణం గురించి, మన ఆకలిని గురించి చింతపడతాం. దేని గురించి చింతపడతాం? ఆకలి గురించి. మానవుడు ఉదయం లేస్తే మొదలుకొని సాయంత్రం వరకు కష్టపడేది దేని కొరకు చెప్పండి? జానెడు పొట్ట కొరకు కదా. అదే అంటాం కదా, జానెడు పొట్ట కొరకు ఎన్నో తిప్పలు, జానెడు పొట్ట కొరకు. ఆకలిని గురించి ప్రతి మానవుని యొక్క చింత కదా. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అనంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్లయితే, నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి అంటున్నాడు. దేని కొరకు? ఏం తింటాము, ఏం తాగుతాం అనేటటువంటి చింత మీ జీవితంలో ఉండొద్దు అని అంటున్నాడు దేవుడు. ఏమి ధరించుకుంటామో, మనకు అసలు వస్త్రాలు దొరుకుతాయా అనే దాని గురించి చింత వద్దు అని అంటున్నాడు. మానవునికి కావాల్సింది ఏమిటి అయ్యా అని ప్రపంచంలో అడిగితే ఖానా, కపడా, మకాన్ అని అంటారు. ఏమిటేమిటట? ఖానా, కపడా, మకాన్. ఆహారము, వస్త్రము, నివాసం. ఇదేనండి మానవునికి కావాల్సింది, ఇంకేం లేదని అంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడనంటే నీ ఖానా కొరకైనా, నీ కపడా కొరకైనా, నీ మకాన్ కొరకైనా చింతపడొద్దు అని అంటున్నాడు దేవుడు. ఎందుకు అనంటే ఇవన్నీ మీకు కావాలని, ఇవన్నీ మీకు అవసరమని దేవునికి తెలుసట.
నీకు ఆకలి ఉన్నదని, నీకు వస్త్రం అవసరమని, నీకు నివాసం అవసరమని దేవునికి తెలుసు. దేవునికి తెలిసిన దాన్ని గురించి కూడా మనం చింతపడొద్దు. అర్థమైందా? దేవునికి తెలిసిన వాటి గురించి కూడా మనం చింతపడొద్దు. దేవుడు అవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడు. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఏం తింటాం, ఏం తాగుతాం అనేటటువంటి చింత మీకొద్దు, ఏం ధరించుకుంటామన్న చింత మీకొద్దు. ఎందుకు అనంటే ఇవన్నీ మీకు కావాలని తెలుసు దేవునికి. మీరు పక్షులను చూడండి అని చూపిస్తా ఉన్నాడు దేవుడు. మీరు ఆకాశ పక్షులను చూడండి, ఎక్కడైనా నాగలి పట్టుకొని దున్నిన సందర్భాన్ని చూస్తారా? ఎక్కడైనా కష్టపడి పనిచేసినటువంటి సందర్భాన్ని మీరు చూస్తారా? అంటే మేము పనులన్నీ మానుకొని కూర్చోవాలా సార్ అని అంటే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, చింత వద్దు అని అంటున్నాడు దేవుడు. ఆకాశ పక్షుల గురించే దేవుడు ఇంతగా ఆలోచన చేస్తే వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. చెప్పండి, శ్రేష్ఠులము కామా? శ్రేష్ఠులమా కామా? ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులమా కామా? ఎస్, ఖచ్చితంగా 100%గా మనం శ్రేష్ఠులం. మనము 100% శ్రేష్ఠులము కాబట్టే దేవాది దేవుడు తన పరిశుద్ధమైన విలువైనటువంటి రక్తము మన కొరకు కార్చాడు. ఏ కాకి కొరకో, ఏ నెమలి కొరకో, ఏ సింహం కొరకో కార్చలేదు తన విలువైన రక్తాన్ని. అన్నిటికంటే విలువైనటువంటి మానవుని కొరకు దేవుడు తన విలువైన రక్తాన్ని కార్చాడు. ఇంకొక మాటలో అంటాడు భక్తుడు, తన ప్రాణాన్నే ఇచ్చినటువంటి దేవుడు మీకు ఇవన్నీ ఇవ్వడా అని అడుగుతాడు. లూకా సువార్త 12:29లో కూడా ఇదే మాట అంటాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారించొద్దు, అనుమానం అసలే వద్దని అంటున్నాడు. ఎందుకు అనంటే ఇవన్నీ కావాలని దేవునికి తెలుసు. ఆయన తగిన సమయంలో మనకు అనుగ్రహించే దేవుడు. మనం కష్టపడటానికి, మనము సమకూర్చుకోవటానికి ఆయనే బలం ఇస్తున్నాడు. చింత వద్దు, చింత వద్దు అని అంటున్నాడు. ఆకలి కొరకు చింత. నయోమిని మనం చూసినట్లయితే రూతు గ్రంథంలో మనకు నయోమి కనబడుతుంది కదా. ఆమెకు ఒక చింత స్టార్ట్ అయింది. ఏం చింత? యెరూషలేములో ఏమున్నదట? కరువు ఉన్నదట. కరువు ఉన్నదని ఆమె ఎక్కడికి వెళ్ళిందట చెప్పాలి. మనకు అందరికి తెలిసిన స్టోరీ కదా ఇది. ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశానికి వెళ్ళింది. అది అసలు మోయాబీలు ఎవరు చెప్పండి? దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రజలు. యెరూషలేం అనంటే రొట్టెల గృహం అని అర్థం. రొట్టెల గృహాన్ని విడిచి మోయాబు దేశానికి, అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రజల యొద్ద ఏదో తిందామని విచారము కలిగి వెళ్ళిందట, చింత కలిగి వెళ్ళిందట. అక్కడికి విచారముతో చింతతో వెళ్ళినటువంటి ఆవిడకు ఎదురైనటువంటి సన్నివేశం చూసినట్లయితే చాలా భయంకరం. భర్తను పోడగొట్టుకున్నది, కుమారులను ఇద్దరిని కూడా పోడగొట్టుకున్నది. సమృద్ధి గలదానిగా వెళ్ళింది, భర్తను కోల్పోయిన విధవరాలుగా వచ్చింది. అన్నీ ఉన్నదానిగా వెళ్ళింది, ఏమి లేని దానిగా మళ్ళీ ఎక్కడికి వచ్చింది చెప్పండి? దేవుని సన్నిధానంలోనికి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేనిని గురించి చింతపడి దేవునికి దూరంగా వెళ్ళటానికి వీల్లేదు. ఇది దేవుడు చెప్తున్నది. మనకున్నటువంటి చింత ద్వారా దేవునిని విడిచి, దేవుడిని మరచి ఎక్కడికో వెళ్ళి సంపాదించుకోవటానికి వీల్లేదు. దేవునిని విడిచే అంత చింత మనలో ఉండటానికి వీలులేదు. నయము జీవితంలో ఓటమి పాలైంది దేవుని విడిచినందుకు, దేవుని స్థలాన్ని విడిచినందుకు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నయోమి వలె చింత కలిగి మనము దేవుణ్ణి విడిచే అంతగా దూరం వెళ్ళటానికి వీలు లేదు. ఎందుకు అనంటే నీకు ఆకలి ఉన్నదని, నీకు అన్నం అవసరమని, నీకు ఆహారం అవసరమని, నీకు వస్త్రం అవసరమని దేవునికి తెలుసు. ఆయన తగిన సమయంలో అన్నిటిని కూడా అనుగ్రహించేటటువంటి దేవుడు. ఇది మొదటి చింత. రెండవ చింత ఏంటి చెప్పండి? ఆపదను గూర్చినటువంటి చింత. దేని గురించి చింత? ఆపద గూర్చినటువంటి చింత. మనము ఎన్నోసార్లు ఆలోచన చేస్తుందాం కదా, ఏదో జరుగుతుందని, ఎక్కడనో ఏదో జరుగుతుందని కదా, ఏ ఆపద ఎట్లనొస్తుందో మనకు తెలియదని. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది జీవితాలలో కూడా ఈ భయం, ఈ చింత ఉంటుంది. ఏ ఆపద వస్తుందో, ఏ సమస్య వస్తుందో, ఎక్కడి నుంచి ఆపద పొంచి ఉంటుందో.
ప్రతి ఒక్కరికి ఆపదను గూర్చినటువంటి చింత ఉంటుంది కదా. అందుకే మనము దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం ఆ యొక్క అధ్యాయం అంతా చూసినట్లయితే అక్కడ మనకు 3 వ్యక్తులు కనబడతారు. ఎవరు? షడ్రకు, మేషేకు, అబేద్నగో. వీరు దేవునికి ఇష్టమైనటువంటి వారు. వీరు ప్రతిదినం కూడా ప్రార్థించేటటువంటి వారు, ప్రతిదినం కూడా దేవునితో సంబంధం కలిగినటువంటి వారు, ప్రతిదినము కూడా దేవునితో సాన్నిహిత్యం కలిగినటువంటి వారు. అయితే వీరి జీవితంలో ఒక ఆపద అకస్మాత్తుగా వచ్చింది. పరాయి దేశంలో ఉన్నారు. దేవుణ్ణి ఎరగనటువంటి పాలకుల చేత పరిపాలకులు ఉన్నటువంటి దేశం అది. కానీ ఏనాడు కూడా చింత లేదు వీళ్ళకు. మనము ప్రార్థన చేస్తే వీళ్ళు మనల్ని పట్టి బంధిస్తారేమో, మనల్ని చంపుతారేమో అన్నటువంటి చింత లేదు వీళ్ళకు. అయితే అది గమనించినటువంటి వాళ్ళు అక్కడ ఏం చేశారు? పెద్ద చాటింపు వేసి ఒక విషయాన్ని బయలుపరిచి దాని విషయంలో మీరు గనక లోబడకపోతే అగ్నిగుండములో వేయబడతారు అని అన్నారు. అయితే అబ్బా, ఇలాంటి శాసనం వచ్చింది కదా, ఇక ఎట్లా, ఏం చేద్దాం మనం అన్నటువంటి చింత లేదు వాళ్ళకి. ఎంత ప్రశాంతత అంటే వాళ్ళు అక్కడ రాజుతో మాట్లాడుతున్నటువంటి, రాజు సన్నిధికి తీసుకొని రాబడ్డారు. రాజుతో మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క సన్నివేశం మనం చూసినట్లయితే, ఇదిగో రాజా, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత కూడా లేదు, కనీసం నీకు ఉత్తరం ఇయ్యాలన్న చింత కూడా మా జీవితంలో లేదయ్యా అని అంటున్నారు. అరే, అగ్నిగుండంలో వేస్తామయ్యా, మీకు చింత లేదా అంటే లేదు. కనీసం దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటానికి కూడా చింత లేదు, దాని గురించి డిస్కషన్ చేయడానికి కూడా చింత లేదు, అసలు దాని గురించి ఆలోచించవలసినటువంటి అవసరతే లేదంటున్నారు. చచ్చిపోతారయ్యా, అగ్నిగుండంలో వేస్తారు, అసలు చింతే లేదు, అసలు దాని గురించి మాట్లాడే అసలు పనే లేదని అంటున్నారు. మనమైతే ఎంత ఉక్కిరి బిక్కిరి అయిపోతాము కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ఆపదను గూర్చినటువంటి చింత మనకు అవసరం లేదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో ఆయన అంటాడు, వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడతాము, ఏమి చెప్తాము అని చింతించకుడి అని అంటున్నాడు. వాళ్ళు మనల్ని సభలకు అప్పగించినప్పుడు, రాజుల ఎదుట అప్పగించినప్పుడు అసలు ఏం మాట్లాడాలి, అసలు ఏం సమాధానం చెప్పాలి అన్నటువంటి చింతే అవసరం లేదు. ఎందుకు అనంటే మీరేం చెప్పాలో ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడుతుంది అని అంటున్నాడు. పౌలు భక్తుని జీవితంలో మనం చూసినట్లయితే ఆయనకి ఎక్కడికి వెళ్ళినా శ్రమ లేనట, ఎక్కడికి వెళ్ళినా ఆపద లేనట, అది ఆయనకు తెలుసట. ఆయన అంటాడు, ఎక్కడికి ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆపదే, ఏ పట్టణానికి వెళ్ళినా నాకు శ్రమే, ఏ ప్రాంతానికి వెళ్ళినా నాకు నిందే, నాకు దెబ్బలే, అది నాకు తెలుసు, అయినా కూడా నేను భయపడాను అంటున్నాడు. అయినా కూడా నాకు చింత లేదని అంటున్నాడు. ఒక ప్రాంతం విషయంలో అక్కడికి వెళ్తే నేను ఇలా చేస్తారట, వెళ్ళొద్దయ్యా అని అందరూ కూడా అక్కడ గుమ్మిగూడితే, అసలు మీరు ఎందుకు బాధపడుతున్నారు, అసలు వెళ్ళటానికి కాదు, నా ప్రాణం అర్పించటానికి నేను సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని అప్పగించినప్పుడు అసలు ఏం మాట్లాడదాలే, అసలు ఏం చెప్పాలి వాళ్ళకు, ఎలా ఇది అవసరమే లేదు. ఎందుకు అనంటే మీరు ఏం మాట్లాడాలో అది మీకు అనుగ్రహింపబడుతుంది. పౌలు భక్తుడు సభల ఎదుట అప్పగింపబడ్డాడు, మహాసభల ఎదుట అప్పగింపబడ్డాడు, చక్రవర్తి ఎదుట అప్పగింపబడ్డాడు, రాజు ఎదుట నిలబడ్డాడు. కానీ ఎన్నడూ కూడా చింతించలేదు, ఎన్నడూ కూడా ప్రిపేర్ కావలేదు. ఇట్లా మాట్లాడాలి, ఇది నేను చెప్పాలి అని ప్రిపేర్ అసలు లేనే లేదు. షడ్రక్, మేషక్ రాజు ఎదుట నిలబడ్డారు, ముందే ప్రిపేర్ కాలేదు, ఇది సమాధానం చెప్పాలి, గిట్లిట్లా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అసలు వాళ్ళు అంటున్నారు, చింతే లేదా, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదని అంటున్నారు. పౌలు భక్తుడు అక్కడ నిలబడి మాట్లాడినప్పుడు అసలు ఏ చింత, ఏ భయం ఆయనలో కనబడదు. మనకు ధారాళంగా మాట్లాడాడు, ధారాళంగా సువార్తను ప్రకటించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ఆపదను గూర్చి మనకు చింత అవసరం లేదు. దేవుని నమ్ముకున్నటువంటి వారమైనటువంటి మనకు తెలుసు అనేక శ్రమలను పొంది మనము పరలోకం చేరాలని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ఆపదను గూర్చైనా చింతపడాల్సినటువంటి అవసరత లేదు. 2 విషయాలని చెప్పాను, ఆకలిని గూర్చిన చింత, ఆపదను గూర్చిన చింత మనకు అవసరం లేదు. 3వదిగా రేపటిని గూర్చినటువంటి చింత. మత్తయి సువార్త 6వ అధ్యాయం
34వ వచనం. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. రేపటిని గూర్చిన చింత ఇది మన అందరిలో సహజంగా కనబడేటటువంటి చింత కదా. రేపు ఏమవుతుందో, రేపు ఎలా ఉంటుందో, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, నేను ఏమైపోతానో కదా. చదువుకునేటటువంటి వారికి రేపటిని గూర్చిన చింత, రేపు ఎగ్జామ్ ఉంటుంది, పాస్ అవుతానా పాస్ గానా. ఉద్యోగం వెళ్ళే వారికి, ఆ ఉద్యోగం కొరకు సిద్ధపడే వారికి చింత, రేపు ఇంటర్వ్యూ ఉన్నది, పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా. అనారోగ్యంతో ఉన్న వారికి ఒక చింత, రేపు డాక్టర్ దగ్గరికి వెళ్తాను, ఆయన ఏం సమాధానం చెప్తాడో. ప్రతి ఒక్కరికి రేపటిని గూర్చినటువంటి చింత, భవిష్యత్తును గూర్చినటువంటి చింత. అయ్యో ఏమైపోతుందో నా భవిష్యత్తు, రేపు ఏం జరుగుతుందో నా జీవితంలో, రేపు ఉద్యోగం వస్తుందా రాదా, రేపు నేను పాస్ అవుతానా కానా, రేపటి దినమున నా చరిత్ర, నా భవిష్యత్తు మారుతుందా లేదా. భవిష్యత్తును గూర్చినటువంటి చింత, రేపటిని గూర్చినటువంటి చింత ప్రతి మానవుణ్ణి చాలా కృంగదీస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు రేపటిని గూర్చినటువంటి చింత అవసరం లేదు. ఎగ్జామ్ రాసినవా ఆరామ్స్గా ఉండు, రిజల్ట్ ఇచ్చేది దేవుడు. హల్లెలూయా. ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చావా ఆరామ్స్గా ఉండు, రిజల్ట్ ఇచ్చేది దేవుడు. దేవుని చిత్తమైతే ఇస్తాడు, లేదంటే లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు, దేని గురించి చింతపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అనంటే రేపటి భవిష్యత్తుని ఎరిగినటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. హల్లెలూయా. రేపు ఏమైపోతుందో అన్నటువంటి భయస్థుల మనం, రేపేం జరగబోతుందో కూడా తెలిసినటువంటి వాడు దేవుడు. ఆయన చెప్తున్నాడు రేపటిని గూర్చినటువంటి చింత మీకు అవసరము లేదు, నీ భవిష్యత్తును గూర్చినటువంటి చింత నీకు అవసరము లేదు. ఎందుకు అనంటే రాబోతున్నటువంటి దినాలు నీకు మేలుకరమే గాని క్షేమకరమే గాని హానికరమైనటువంటివి కావు. దేవుడు ఉద్దేశించిన నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి మార్గము, ఆ ఉద్దేశాలు అవన్నీ కూడా నీకు క్షేమకరమైనటువంటివే, నీకు ఆరోగ్యకరమైనటువంటివే, నీకు ఆనందాన్ని ఇచ్చేటివే కానీ హానికరమైనటువంటివి కావు. కాబట్టి రేపటిని గూర్చినటువంటి చింత, భవిష్యత్తును గూర్చినటువంటి చింత నీకు అవసరము లేదు. ప్రియ దేవులారా, ఈరోజు భవిష్యత్తును గురించి నువ్వు బాధపడుతూ చింతపడుతూ కృంగినటువంటి స్థితిలో ఉన్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు రేపటిని గురించి చింత అవసరం లేదు, నీ భవిష్యత్తును గురించినటువంటి చింత నీకు అవసరం లేదు. ఎందుకు అనంటే రానున్న దినాలు నీ జీవితంలో మేలుకరంగా దేవుడు మార్చబోతున్నాడు. రానున్న దినాలలో నీ భవిష్యత్తును దేవుడు అందంగా మలచబోతున్నాడు. రానున్న దినాలలో నీ భవిష్యత్తును దేవుడు ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెట్టబోతున్నాడు. ఎందుకు అనంటే ఆయన నిన్ను కన్న దేవుడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, ఆయన తన విలువైనటువంటి రక్తాన్ని నీ కొరకు కార్చినటువంటి దేవుడు. అందుకే వాక్యం సెలవిస్తుంది ఆయన ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవుడు నీకు కావాల్సింది ఇవ్వకుండా ఆగుతాడా అని. ఎస్ ప్రియ దేవుని బిడ్డలారా, దేని గురించి చింత అవసరము లేదు. ఆకలిని గూర్చిన చింత అవసరం లేదు, మీ ప్రాణములను గూర్చిన చింత అవసరం లేదు, మీ యొక్క ఆపదను గూర్చిన, రాబోయే ఆపదలను గూర్చిన చింత అవసరం లేదు, రేపటిని గూర్చిన చింత కూడా అవసరం లేదు. చింత మనల్ని ఏం చేస్తుంది అనంటే దేవునిలో ఎదగనివ్వకుండా చేస్తుంది, మనం ఆనందంగా జీవించకుండా చేస్తుంది. చింత రేపటి కష్టాలను తొలగించదు కానీ నేటి ప్రశాంతతను దూరం చేస్తుందట. మంచి మాట, మరొకసారి చెప్తాను. చింత రేపటి కష్టాలను తొలగించదు కానీ నేటి ప్రశాంతతను దూరం చేస్తుందట. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఆ వచనాలు మనం చూసినట్లయితే అక్కడ విత్తనాల గురించి చెప్తాడు. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయట? ముండ్లు కలిగినటువంటి ముండ్ల ప్రదేశంలో, ముండ్ల పొదలలో పడ్డదట. అవి ఎదిగినాయి కానీ ముండ్లు ఏం చేస్తున్నాయట? అణచివేస్తున్నాయి. ఈ దినము కూడా ఐహిక విచారం కావచ్చు, ధనమోహం కావచ్చు, చింత కావచ్చు, మనల్ని ఏం చేస్తాయి? ఎదగనివ్వకుండా చేస్తాయి. చింత అనేటిది మనల్ని ప్రశాంతంగా ఉండకుండా చేస్తాయి. చింత రేపటి, మనం ఈరోజు చింతించడం ద్వారా రేపటి కష్టాలు తొలగిపోవు కానీ ఈరోజు కూడా ప్రశాంతంగా ఉండకుండా చేస్తాయట. అందుకే దేవుడు అంటున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రార్థనా విజ్ఞాపనలతో దేవునికి కృతజ్ఞత పూర్వకముగా తెలియచేయండి అని అంటున్నాడు.
అదేవిధంగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో కూడా అంటాడు, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు చెప్పాలి ఆయన మీద వేయాలట. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు, దేవుడు నీ కొరకు ఆలోచన చేస్తున్నాడు, దేవుడు మీ కొరకు చింతిస్తున్నాడు. ఇక నువ్వెందుకు చింతించాలి? ఎవడు చింతించుట వలన హైట్ పెంచుకుంటాడా? పెరుగుతారండి? అయ్యో నేను హైట్ పెరుగుతలేనని చింతిస్తా ఉంటే హైట్ పెరుగుతామా? కదా. ఏది సాధించలేం. చింతించడం ద్వారా మన జీవితంలో ఏది సాధించలేం గాక ప్రశాంతతను కూడా కోల్పోతామట. అందుకే దేవుడు అంటున్నాడు, దేన్ని గురించి చింతపడొద్దు అని అంటున్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతపడుతున్నాడు కాబట్టి మీరు చింతించొద్దు, మీ చింత ఆయన మీద వేయండి అని అంటున్నాడు. ఆయన మీద మన చింత వేస్తే, ప్రార్థన విజ్ఞాపనలతో మనం ఆయనకు చెప్పుకుంటే మనకు జరిగే మేలేమిటి అనంటే, కీర్తనకారుడు అంటాడు 34:5వ వచనంలో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు చెప్పాలి ఎన్నడూ లజ్జింపలేదట. నీవు గనక నీ చింతను మాని ఆయన మీద నీ చింతను వేసి ప్రార్థన విజ్ఞాపనములతో ఆయన తట్టు దేవా అని నువ్వు ఎదురు చూస్తే నీ ముఖములు ఎన్నడూ కూడా సిగ్గుపడే స్థితికి రానివ్వడట ఆయన. ఇంకా అంటాడు కీర్తనకారుడు 55:22లో, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయన నీతిమంతులను ఎన్నడూ కదలనీయడట. అదేవిధంగా సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, నీ పనుల భారం యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయి. ఎస్, మనము ఆయన తట్టు చూసినట్లయితే, మనం ఆయన సన్నిధానంలో ప్రార్థన చేసినట్లయితే మన ముఖాలు ఎన్నడూ కూడా సిగ్గుపడవు. మనం భయపడేది మన మీదికి రాదు, మనం చింతపడేది మన మీదికి రాదు, మనం దేని కొరకు ఆలోచన చేస్తున్నాం అది మన మీదికి రాదు. షడ్రక్, మేషక్, అబేద్నగోలు చింత లేకుండా దేవుని మీద తమ భారాన్ని వేసినప్పుడు ఏ అగ్ని జ్వాలలు కూడా వారిని కాల్చలేదు. ఎస్ ప్రియ దేవుని బిడ్డలారా, నీవు గనక అదే విధంగా దేవుని పైన భారం వేసి ధైర్యంగా ముందుకు కొనసాగినట్లయితే అగ్ని లాంటి ఏ పరిస్థితులు కూడా మనల్ని కాల్చజాలవు. ఏ ఉప్పొంగుతున్న ఆ అలల యొక్క కెరటాలు ఎంత పెద్దగా ఉప్పొంగినప్పటికీ కూడా అవి మనల్ని ముంచెత్తవు. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, మనం ఎప్పుడైతే దేవుని ముఖాన్ని చూస్తామో, మనం ఎప్పుడైతే దేవుని వైపు చేతులెత్తుతామో, మనం ఎప్పుడైతే ప్రభువా అని మనము ఆయన తట్టు చూస్తామో, ఏ పరిస్థితికి కూడా మనల్ని అప్పగింపడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా గొల్యాతు వైపు చూశారు, కానీ దావీదు గొల్యాతుకు మించినటువంటి దేవుని వైపు చూసినాడు కాబట్టి గొల్యాతు చేతికి దావీదు చిక్కకుండా తప్పించబడ్డాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, దావీదుకు విజయం ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేని గురించి చింతొద్దు. వీడు ఇంత హైట్ ఉన్నాడు, ఈ సమస్య ఇంత పెద్దగా ఉన్నది కదా, ఈ సమస్య దేవుని వైపు చూద్దాం. సమస్య ఎంత పెద్దదైనా సమస్యకు మించినటువంటి దేవుడు మన దేవుడు. పరిస్థితి ఎంత పెద్దదైనా పరిస్థితికి మించినటువంటి దేవుడు మన దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఈ దినం ఏ భయం, ఏ చింత నిన్ను కృంగదీస్తుందో నాకు తెలియదు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు అంటున్నాడు, దేనిని గూర్చి చింత వద్దు. ఆయన మిమ్ములను గురించి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత ఆయన మీద వేయండి. మీరు గనక ఆయన వైపు తిరిగితే, మీరు గనక ఆయన సహాయాన్ని కోరితే గొప్ప విజయాలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎగ్జామ్ రాసి వచ్చినవా, ఆయన వైపు చూడు, రిజల్ట్ ఇస్తాడు ఆయన. అనుకోని విధంగా, అద్భుత రీతిగా, నువ్వు ఊహించని రీతిగా నీకు మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఏదైనప్పటికీ, ఏ పరిస్థితి అయినప్పటికీ దేని గురించి చింతించాల్సినటువంటి అవసరత లేదు. అందుకే లూకాసు వార్త 12వ అధ్యాయం 22వ వచనంలో కూడా శిష్యులతో చెప్తాడు, ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి చింతపడొద్దు. నేను మరొకసారి ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాను. చింత రేపటి కష్టాలను తొలగించదు కానీ నేటి ప్రశాంతతను దూరం చేస్తుంది. చింత రేపటి కష్టాలను దూరం చెయ్యదు కానీ నేటి ప్రశాంతతను
తొలగిస్తుంది. కాబట్టి చింతించడం ద్వారా రేపే కాదు, ఇవాళ కూడా కష్టపడతాం, ఇవాళ కూడా ప్రశాంతత లేని జీవితాన్ని జీవిస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేనిని గూర్చి చింతించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అనంటే దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. ఎందుకు నువ్వు చింతిస్తున్నావు? దేవుడు ఉన్నాడు, ఆయన నమ్మదగినటువంటి వాడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు, ఆయన నీ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టినటువంటి వాడు. ఆ పరలోక రాజ్యాన్నే విడిచిపెట్టాడు నీకోసం, తన ప్రాణాన్నే నీ కొరకు పణంగా పెట్టాడు. నువ్వు దేని గురించి చింతించాల్సినటువంటి అవసరం లేదు. ఏ చింత ఈరోజు నిన్ను కృంగదీస్తుందో దాని నుంచి నువ్వు విడుదల పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ చింత ఆయన మీద వేయమని అంటున్నాడు. వేద్దామా? ప్రార్థన చేసుకుందాం. ఉన్నటువంటి చిన్న వాక్య భాగాన్ని బట్టి చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఏ చింత చేత, ఏ బాధ చేత, ఏ ఆందోళన చేత నువ్వు ఇక్కడ కూర్చున్నావో నాకైతే తెలియదు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం సెలవిస్తుంది, దేన్ని గురించి చింతించొద్దు అని అంటున్నాడు. ఆయన నీ కొరకు చింతిస్తున్నాడు కాబట్టి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ఆయన నీ సృష్టికర్త, ఆయన నీకు మంచి తండ్రి, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు. ఆయనలాగా నిన్ను ప్రేమించేవారు ఎవరు లేరు. నీ గురించి నువ్వు ఆలోచించని విషయాలు కూడా, నీవు గురించి నువ్వు ఊహించని విషయాలు కూడా నీ గురించి ఆయన ఆలోచించి ఎంతో ఉన్నతమైనటువంటి భవిష్యత్తును నీ కొరకు రూపొందించి పెట్టాడు. చింతించడం ద్వారా నీ ప్రశాంతతను కోల్పోకు, ఆయన మీద అనుకో, నీకు ఉన్నతమైనటువంటి భవిష్యత్తును దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి